నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాము. అంటే ప్రత్యేకంగా చూస్తే చిల్కా నగర్ డివిజన్ ప్రాంతానికి వస్తుంది. అయితే ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం. అనేక రకాలైనటువంటి వ్యక్తులు నిత్యం బిజీగా ఉండేటువంటి ప్రాంతం. అంటే ఉదయం పూట పనులకు వెళ్ళి సాయంకాలం అంతా ఒకే రద్దీగా ఉండేటువంటిది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పూట చూసినాను బస్సులు, అటు మనుషులు, వ్యాపారము అనేక రకాలుగా నిత్యం రద్దీగా ఉండేటువంటిది. సాయంకాలం అయిందంటే చాలు ఎంతోమంది ఎన్నో రకాల తగవుల్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. సో వీటన్నిటిని నివారించేందుకు ఇక్కడ స్థానికులు కలిసి వాళ్ళంతా కలిసి ఒక నిర్ణయంతో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది నిర్మించుకున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి అఘాయిత్యాలు, నేరాలు అనేటువంటి జరగకుండా ఉండేందుకని వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఈవెన్ పోలీసుల సహకారంతో కూడా ఏర్పాటు చేసినటువంటిది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటిది పోలీస్ అవుట్ పోస్ట్. అయితే ఈ అవుట్ పోస్ట్ సుమారుగా ఈ 60,000 మంది జనాభాను అందరినీ నియంత్రించడానికి, ఇక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా వాటిని అన్నింటినీ కట్టుదిట్టం చేయడానికని ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు తరచుగా నిత్యం తాగి అనేక రకాలుగా ట్రాఫిక్ నిబంధనలకు లోబడి కూడా వాళ్ళు విద్యార్థులు కానీ అక్కడ యువకులు కానీ ఉండకుండా వీళ్ళు తరచూ ప్రమాదాలకు గురవుతుంటూ స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్న వారి మీద కొంచెం నిఘా ఉంచేందుకని ఏర్పాటు చేసినటువంటిది ఈ పోలీస్ అవుట్ పోస్ట్. ఇప్పుడు మనకు కనబడుతుంది, మనకి నిజంగా ఇక్కడ ఆ విజువల్లో చూస్తుంటే పోలీస్ అవుట్ పోస్ట్ అని. అయితే ఇక్కడ ఈ డోర్ను చూస్తుంటే మనం చూడండి, ఎప్పుడు చూసినా ఈ డోరు క్లోజ్ చేసే ఉంటుంది. అంటే ఇక్కడ కనీసం ఒక హెడ్ కానిస్టేబుల్ని, ఒక తర్వాత 2 కానిస్టేబుల్స్ను, హోంగార్డ్స్ను కూడా నియమించకుండా కేవలం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి ఈ పోలీస్ అవుట్ పోస్ట్ను ఇప్పుడు నిరుపయోగంగా మారింది. అంటే ఎవరికి ఉపయోగకరంగా లేకుండా, ఇక్కడ నేరాల నియంత్రణకు కూడాను ఎటువంటి అవకాశం లేకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ రకంగా ఏ ఫలితాన్ని ఉద్దేశించి అయితే నిర్మించారో ఈ పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఇప్పుడు ఉపయోగకరంగా లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. తాజా పరిస్థితి చూస్తే నిన్న మొన్నటి వరకు ఒక మహిళ, ఒక వ్యక్తి టూలెట్ బోర్డు ఉన్నటువంటి ఇంటిలోకి దారుణంగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మహిళను, ఆ కుటుంబీకులను నోరు మూయించేసి వాళ్ళ మీద అఘాయిత్యము దోచుకునేటువంటి పరిస్థితి కూడా జరిగింది. సో ఇటువంటి నేరాలు పట్టపగలు, అంటే కేవలం 7 గంటల సమయం ప్రాంతంలోనే ఇలాంటి నేరం జరిగినప్పుడు వాళ్ళని నియంత్రించడానికి ఏ ఒక్క పోలీసులు కూడా సకాలంలో స్పందించక అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులే వాళ్ళు పోలీసుల అవతారం ఎత్తి వాళ్ళని నియంత్రించడం అనేది జరిగింది, వారిని పట్టుకోవడం జరిగింది. అంటే ఇలాంటి నేరాలు తరచుగా జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో అయితే పోలీసు అవుట్ పోస్టును ఇక్కడ ఏర్పాటు చేసినా కూడా ఇటు సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించకుండా దానిని అలాగే ఊరికే వదిలేయడంతో ఇప్పుడు అక్కడ కుక్కలు, తర్వాత ఇతర బిచ్చగాళ్లకు ఉండేటువంటి నివాస యోగ్యంగా తయారైంది. ఇక్కడ మనకు క్లియర్గా విజువల్లో కనబడుతుంది. అక్కడ చూస్తుంటే మురికి బస్తాలు, తర్వాత చాలా దుర్గంధపూరితంగా ఉంది. అంటే ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి ఈ పోలీసు అవుట్ పోస్టు అనేటువంటి ఆ పదమేనను, పోలీస్ అనేటువంటి పదానికి ఎంతో గౌరవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నిర్మించినటువంటి అవుట్ పోస్టు ఇప్పుడు ఎవరికి అందుబాటులోకి రాకపోవడము, నేరాలు తరచుగా జరగడం అనేది నిత్యకృతం అయిపోతుంది. అయితే వీటిని నియంత్రించడానికి అధికారులు ఉద్దేశించినటువంటిది అది ప్రయోజనకరంగా లేకపోవడంతో తరచుగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అయితే దీని మీద స్థానికులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకుంటే మనం ఏ రకమైనటువంటి ఈ ప్రాంతంలో ఉన్నామో అనేక రకాలుగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఒక చిల్కా నగర్లోనే ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే మనం ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, అది ఉపయోగంలోకి వచ్చిందా, దానివల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటిది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ అవుట్ పోస్ట్ నిర్మించారు, ఇది ఎంతవరకు ఉపయోగంలోకి వచ్చింది, ఎవరైనా ఉంటున్నారా? అవుట్ పోస్ట్ కట్టి కనీసం 7-8 సంవత్సరాలు అవుతుందండి. దాంట్లో ఫర్నిచర్ ఉంది, పోలీస్ కూర్చోవడానికి అన్ని రకాల సౌకర్యం ఉంది, డ్రైనేజ్ ఉంది, వాళ్ళకు బాత్రూమ్ ఉంది, పైన వాటర్ ట్యాంక్ ఉంది, లోపల సోఫా సెట్స్ ఉన్నాయి కూర్చోవడానికి, మంచి పార్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మాకు సాయంత్రము 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ అంతా ట్రాఫిక్ జాము. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇక్కడ ఉండడు.
చిల్కా నగర్లో ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్కరు వచ్చి బతకడానికి వస్తారు ఇక్కడ కనీసం మాకు ఈ పోలీస్ పోస్ట్ ఎందుకు కట్టారంటే కనీసం 2 పోస్టు కానిస్టేబుల్ ఉంటే కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చేస్తే వస్తారనుకొని చెప్పి కట్టించారు. కానీ ఇప్పటివరకు ఒక్క పోలీసు కూడా ఇక్కడ కూర్చోరండి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. సాయంత్రం అయితే ఇక్కడ లేడీస్ పోవాలంటే చాలా కష్టం, ఇక్కడ నుంచి క్రాస్ కావాలంటే చాలా కష్టం. కాబట్టికే మీరు దయచేసి ఇది పై అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు 2 కానిస్టేబుల్ ఈ అవుట్ పోస్ట్లో ఎప్పుడు కూర్చునే విధానంగా చేయాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. సార్ చెప్పండి, ఇంతకుముందు ఎవరైనా పోలీసులు కానీ ఏమైనా ప్రమాదం జరిగితే టక్కున వచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎప్పుడు రాలేదు సార్, ఎప్పుడు రాలేదు. ఇక్కడ అవస్థపడ్డా కూడా ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఈ అవుట్ పోస్ట్ నిర్మించడం వల్ల మీకు అందరికి ఏమైనా ఉపయోగంలోకి వచ్చిందా? ఏం ఉపయోగం లేదు. ఎక్కడో అక్కడ తాగి చూసినా కదా అంతా. సార్ ఇప్పుడు సాయంత్రం అయిందంటే చాలు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ చెప్పండి. గతంలో 8 సంవత్సరాల క్రితము 2 వైన్స్లు ఇన్నే ఇక్కడ ప్రియబారు ఈ 3 ఉండేది. మేము శ్రీకాంత్ రెడ్డి అని మన సీఐ ఉన్నప్పుడే మేము చిలకనగర్లో బీహార్ పిల్లలు ఏం చేస్తారంటే సండే అంటే మార్కెట్ జరుగుతుంది, వాళ్ళు అప్పుడే లేడీస్ పనికి పోయేసి 6 గంటల నుంచి ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఒక్కరు కొట్లాడినారంటే 10 మంది దాకా రక్తాలు వెళ్ళేదాకా కొట్లాడుకునే వాళ్ళు, ఎవరు చెప్తే కూడా వినేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మినీ ఇండియా లాగా యూపీ ఎంపీ వాళ్ళందరూ మినిమిని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చిలకనగర్లో వస్తారు. కాబట్టి ఇక్కడ అవుట్ పోస్టింగ్ ఉండాలి సార్ అని చెప్పి మేము విన్నపం చేసుకొని దీన్ని ఒకరు డొనేట్ చేసి జల్లిమోన కట్టించి ఇదంతా ఫౌండర్ అంతా కృష్ణ చేపించి పోలీసులకు బాగుంటుందని చెప్పి అవుట్ పోస్టింగ్ లాగా ఒక 2 కానిస్టేబుల్ కంటిన్యూ ఉండాలని మేము పదే కోరుకు. ఎందుకంటే స్కూల్ పిల్లలకు ఆడలకు ఇబ్బంది పెడుతున్నారని, అరచకాలు చేస్తున్నారని, వైన్ షాపుల దగ్గర ప్రియబార్ దగ్గర ఇదంతా ఇబ్బంది. ఇక్కడ చౌరస్తా ఇక్కడ బోడుపల్లి నుంచి వచ్చేవాళ్ళు, చిలక నుంచి వచ్చేవాళ్ళు, నాచారం నుంచి వచ్చేవాళ్ళు పక్కనే అవుట్ స్టాండ్, మళ్ళీ ఆటో వాళ్ళు కూడా ఎంతో పారితోషికంగా ఆటో వాళ్ళు పక్కనే. ఈ ఇబ్బంది వల్ల బస్సులు అప్పుడే రావడం ఇదంత ఇబ్బంది అయితే మీరు పోలీసులు కంపల్సరీ ఉండాలి సార్. చిలకనగర్లో అవుట్ పోస్ట్ ఉండాలని మేము తెప్పించుకుంటే ఏదో చూసామాతగా ఒక 10 రోజులేమో కూర్చోరు. ఇప్పుడు 9 ఏళ్ల నుంచి ఇక్కడ తీసింది లేదు, డోర్ తీసింది లేదు, కూర్చోడం లేదు. ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ, అగాత్యాలు జరుగుతున్నాయి. ఎన్నో రీసెంట్లీ జరిగింది మా దగ్గర. మంది ఉండగానే పోలీసు వాళ్ళ దొంగలు వచ్చి కూడా వాళ్ళు ఎత్తుకుపోతారు. ఇప్పుడు రక్షణ ఏముంది మాకు ఇక? సార్ మీరు చెప్పండి, ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది, మరి దీనివల్ల ఏమైనా ఉపయోగపడిందా? చిలకనగర్ ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఈ అవుట్ పోస్ట్ పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం లేకుండా దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఒక్క కానిస్టేబుల్ లేకుండా సాయంత్రం పూట 6 నుంచి 9 వరకు 10 వరకు ఈ ఏరియా పూర్తి ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. లేడీస్ పోతుంటారు, డ్యూటీలు దిగే వాళ్ళకు ఉంటుంది. చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం ఆలోచించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతిరోజు ఒక్క కానిస్టేబుల్ అయినా డ్యూటీలో ఉంచుతారని చెప్పి 24 అవర్స్ ఉండాలని మేము దయచేసి విన్నవించుకుంటున్నాం. సరే చెప్పండి, మీరు కూడా చెప్పండి, ఇక్కడ అసలు ఈ అవుట్ పోస్ట్ వల్ల ఏమైనా ఉపయోగపడిందా? ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి చెప్పండి. దాదాపు ఈ అవుట్ పోస్ట్ కట్టి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. అనేక ఇక్కడ ఇండస్ట్రీలు ఉంటాయి. ఇండస్ట్రీ నుండి లేడీస్ చాలామంది ఈ పనికి పోయే వాళ్ళు రస్తాలో రోడ్డు మీద బాగా వస్తారు. మందు తాగి రోడ్ల మీదనే ఇక్కడ చిల్లర చేష్టలు చేసుకుంటూ ఉంటారు. కావున ఈ యొక్క అవుట్ పోస్ట్ అనేది ఎమ్మటే ఓపెన్ చేస్తే బాగుంటుంది. అనేక ఇండస్ట్రీలకి వెళ్ళి ఆడపడుచులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సేఫ్ జోన్గా ఉండాలంటే ఈ యొక్క అవుట్ పోస్టు తెరిస్తే బాగుంటుందని కోరుతున్నాను. మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సాయంత్రం అయితే ఎలా ఉంటుంది సార్? అవుట్ పోస్ట్ గురించి పేరుకు పోలీస్ స్టేషన్ పెట్టారు, కానీ మా లీడర్లు వస్తారు, పేర్లు పెట్టుకొని తిరుగుతారు. సాయంత్రం అయితే ట్రాఫిక్ పోలీసు ఉండాలి. ఎందుకనంటే 3 దిక్కులు 4 రోడ్లు ఉన్నాయి, అంతా ట్రాఫిక్ జామ్. గంట సేపు జామ్ అయితే మొత్తం జామ్ అయిపోతుంది. అప్పుడు ఎవరు పట్టించుకొని 4 రోడ్లు మేము కూర్చొని నిలబడి కూడా పక్కకు జరగడు బాబు పోనీ వాళ్ళని పోనీ అని ఆపుతాం. అటువంటి పరిస్థితి లేకుండా ట్రాఫిక్ వాళ్ళు ఉంటే పోలీసు అంటే భయపడతాం. అదొక విషయం. ఇది పరిస్థితి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి చిల్కానగర్లో ఉన్నటువంటి పోలీస్ అవుట్ పోస్ట్ ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాయంకాలం అయిందంటే సార్ మహిళలు నిర్భయంగా రోడ్డు మీద నడిచేందుకు వాళ్ళకి ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకని చెప్పేసి తర్వాత నేరాలను నియంత్రించడానికి అనేటువంటి
ఉద్దేశపూర్వకంగా నిర్మించినటువంటి ఈ అవుట్ పోస్టు గత కొన్నేళ్ల నుంచి నిరుపయోగంగా మారింది. తరచుగా ఇక్కడ ప్రమాదాలు నేరాలు జరగడానికి కూడా అనువుగా మారింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటిది ఈ పోలీసులు అయినను ఇక్కడ ఉన్నటువంటి సెక్టర్ సిబ్బంది కూడాను ప్రత్యేకంగా చొరవ తీసుకొని అటు రాచకొండ కమిషనరేట్లోని పోలీసు ఉన్నతాధికారుల చొరవ తీసుకొని ఇక్కడ నేరాల నియంత్రణకు తిరిగి పోలీసు అవుట్ పోస్టును పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.